హాయ్ అండి, వెల్కమ్ టు అను బ్లాగ్స్. ఈరోజు మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఒక సూపర్ హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ క్యాండీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఉసిరికాయ క్యాండీ వర్షాకాలం లేదా చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుల్లటి రుచితో మరియు స్వీట్ కూడా కలగలిసి అద్భుతమైన ఫ్లేవర్లో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆమ్లా క్యాండీ తయారు చేయడానికి ఫ్రెష్గా ఉన్నటువంటి ఉసిరికాయలను బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఒక మందపాటి బాండి పెట్టుకొని దాని మీద ఒక చిల్లు ఉన్నటువంటి జల్లెడ ఉంచుకొని ఉసిరికాయలను ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి. ఉసిరికాయలు బాగా మగ్గిన తర్వాత చూడండి కలర్ ఎలా ఉన్నాయో. తర్వాత వాటిలోని గింజలన్నింటినీ తీసేసి డివైడ్ చేసుకోవాలి. ఉసిరికాయలను ముక్కలుగా విడదీసిన తర్వాత అన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 400 గ్రామ్స్ దాకా ఉసిరికాయలను తీసుకోవడం జరిగింది. ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉసిరికాయ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి పేస్ట్ అంతా ఎంత సాఫ్ట్గా ఉంది. తర్వాత ఒక నాన్ స్టిక్ బాండి పెట్టుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ మిశ్రమాన్ని అందులో వేసి కొద్దిసేపు ఉంచాలి. తర్వాత మనం ఎంత వెయిట్లో అయితే ఉసిరికాయలు తీసుకున్నామో అంత వెయిట్కి తగ్గట్టుగా చక్కెరను బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ చక్కెర బెల్లం యూస్ చేయకుండా హెల్త్ కాన్షియస్గా కండ చక్కెరని యూస్ చేయడం జరిగింది. కండ చక్కెర బాగా కరిగి ఉసిరి మిశ్రమానికి అంతా పట్టే వరకు బాగా కలుపుతూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ ఉంటే దగ్గర ఒక అరగంట వరకు టైం పడుతుందండి. తర్వాత చూడండి మిశ్రమం కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది. బాగా దగ్గర అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మిశ్రమం వేడిగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, చేయకాలుతుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయండి. బాగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లా క్యాండీ సంవత్సరం పొడవునా తినడానికి రెడీగా ఉంటుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే సంవత్సరం పాటు పాడు కాకుండా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆమ్లా క్యాండీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తీసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. ఈ ఉసిరికాయ క్యాండీ కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉసిరికాయలో వైటమిన్స్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడంలో ఉసిరికాయ బాగా సహాయపడుతుంది. స్కిన్ గ్లో కోసం మరియు జుట్టు నల్లగా ఉండడానికి కూడా ఉసిరికాయ బాగా సహాయపడుతుంది. ఉసిరికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. కడుపులో ఉన్నటువంటి ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. రోజుకు ఒక 2 ముక్కలు తీసుకుంటూ ఉంటే మన శరీరం చాలా రిఫ్రెష్గా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా రుచికరంగా ఉసిరికాయ క్యాండీ తయారవుతుందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కండ చక్కెరకు బదులుగా బెల్లం వాడి చేసుకుంటే చాలా సేఫ్ ఆప్షన్ చెప్పచ్చు. పిల్లలకు రోజు 1-2 ముక్కలు ఇస్తే పుల్లదనంతో పాటు తీపి రుచితో ఉంటుంది. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి దగ్గు, జలుబు
అలాంటి చిన్న చిన్న వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది. కాబట్టి ఆమ్ల క్యాండీని వర్షాకాలం చలికాలంలో తప్పకుండా వేసుకోవడం మర్చిపోవద్దు.